విశ్వం గురించి మాట్లాడడానికి జీవుడికి పరమాణు అంతా కూడా తెలియదు అనుకోవచ్చు. అయినా సరే మానవ జాతికి ఆలోచన శక్తి ఉంది కనుక విశ్వంలో ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. అలాగే ఏవేవో చెబుతూ ఉంటారు. అందులోని భాగంగా నేను కూడాను తెలుసుకుందామనే ఆసక్తి. ఏవేవో కొన్ని విన్నాను. ఏది నిజమో ఏది అబద్ధమో మనము విశ్వ రహస్యాలని తినడం అనేది అంత సులువేమి కాదు. అయినా సరే మన మానవ జాతి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అదంతా అలా ఉంచి నాలో కూడాను ఒక సమస్య అనేది కొంతకాలం నుంచి మెదులుతూ ఉంది. అదేమంటే మనము ఎండాకాలంలో బయట పడుకున్నప్పుడు, ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు, ఏ మబ్బు కూడా అడ్డం లేనప్పుడు, అప్పుడు మనకు అంతే లేని నక్షత్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా. అయితే ఎన్ని నక్షత్రాలు కనిపిస్తున్నా అందున ప్రతి నిమిషానికి ఒకటిగా అటు నుండి ఇటు, ఇటు నుండి అటు, అలా ఎటో ఆ విధంగా నక్షత్రాలు అనేవి కదిలిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అయితే అవి ఎటుపోతున్నాయి? వాటి యొక్క ఆయుకాలం అనేది సంపూర్ణమై తిరిగి విశ్వంలో కలుస్తున్నాయా, లేక ఎటైనా వెళుతున్నాయా? అవి తిరిగి విశ్వంలో కలుస్తున్నాయి అంటుంటారు కదా. అయితే నిమిషానికి 1-2 చొప్పున అలా ఆ విధంగా అవతారం సాలించుకుంటూ ఉంటే ఈ అనంత కాలంలో నిమిషాలు అనబడే కాలం రూపంలో ఎన్ని నిమిషాలు ఉన్నాయి? ఆ విధంగా నక్షత్రాలన్నీ కూడా మాయమైపోతుంటే నిజానికి గతం నుండి అంటే కోట్ల సంవత్సరాల నుండి ఇంత లెక్క వచ్చాం కదా. అలా నిమిషానికి 1-2 చొప్పున నక్షత్రాలన్నీ మాయమైపోతే చాలా వరకు మాయమైపోవచ్చు కదా. అంటే అంతకుముందు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చా, లేక ఏం జరుగుతుంది? ఆ విధంగా ఆయా గ్రహాలకు ఆయుష్ అనేది కూడాను సంపూర్ణమైపోతుంటుందా? అయితే ఆ గ్రహాలన్నీ ఎలా పుట్టాయి? వాటికి ఆయుకాలం కూడా ఉంటుందా? అలాగే కొన్ని అంతరించిపోయాక మరలా కొత్త గ్రహాలు కూడా పుడుతుంటాయా? ఇది నా యొక్క సమస్య. అయితే కొత్త గ్రహాలు అనేవి కూడా ఎలా పుడతాయి? ఉదాహరణకు భూగోళం అనేది సంవత్సరము అనబడే కాలంలో ఎటో భ్రమించి మళ్ళీ యథాస్థాయికి వస్తుందట కదా. అందుకే కదా ఈ ఎండాకాలమేమో సూర్యుడికి చేరువుగా ఉంటుంది, అలాగే చలికాలమేమో దూరంగా వెళుతుంది. ఈ విధంగానే గ్రహాలన్నీ కూడాను కదలికలు జరుగుతూ అందున ఇక ఆయువు తీరిపోయిన గ్రహ శకలాలు కూడాను ఒకదానికి ఒకటి చేరువైనప్పుడు అలా కొన్ని ఆకర్షించుకొని ఆ విధంగా మరలా ఒక నక్షత్రంగా రూపుదిద్దుకుంటుందా? ఆ విధంగా కొత్తవి పుట్టడము, పాతవి అంతరించిపోవడము జరుగుతుందా? నిజానికి భూమిపైన జీవులు ఎలాగో తన తోటి జాతిని బిడ్డల రూపాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాయి కదా, అలాగే గ్రహాలు కూడాను అలాగే ఉత్పత్తి చేసుకుంటున్నాయి. ఉదాహరణకు మన మానవుల విషయానికి వస్తేనే చనిపోయేవారు చనిపోతున్నారు, పుట్టేవాళ్ళు పుడుతున్నారు కదా. ఇక గ్రహాల విషయం కూడాను అలాగే ఏమైనా ఉంటుందా? నిజానికి నిమిషానికి 1-2 చొప్పున అంతమవుతుంటే కోట్ల సంవత్సరాల నుండి ఎన్ని నిమిషాలు ఉంటాయి, ఎన్ని గ్రహాలు అంతమై ఉంటాయి? ఏది ఏమైనా నా ఆలోచన ఏమంటే అవి కూడాను జీవులలాగానే కొత్తవి పుడుతుంటాయి, పాత అంతరించిపోతుంటాయి అనుకుంటాను. నిజానికి అనంత విశ్వం గురించి మనకెందుకు? అందున మన శరీర పరిమాణం ఎంత, మన ఆయువు కాలం ఎంత? సరే, ఇక ఉంటాను.